ఈరోజు స్పెషల్ గోదావరికి ఎంతో ఇష్టమైన చింతకాయ కీలాల చేపల పులుసు అండి. ఈ చేపలు శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు పసుపుతో కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. శుభ్రం చేసుకున్న చేపలు పక్కన పెట్టి వాటిలో కొంచెం పసుపు, 4 లేదా 5 చెంచాల కారం వేసి తగినంత ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేయడం వల్ల చేపలకి ఉప్పు కారం బాగా పట్టుకుని మంచి రుచికరంగా ఉంటుందండి. తర్వాత పులుసులోకి కావాల్సిన చింతకాయలని నీటితో బాగా శుభ్రం చేసుకుని ఆ శుభ్రం చేసిన చింతకాయలని ఒక గ్లాసు నీళ్ళేసి ఆ చింతకాయలని 10 నిమిషాల పాటు బాగా ఉడకబెట్టాలి. ఆ ఉడికిన తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 5 లేదా 6 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఆవాలతో కలిసిన ముద్దను కూడా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టిన తర్వాత ఓ 4 లేదా 5 స్పూన్ల వేరుశనగ నూనె వేసుకుని నూనె బాగా ఏడెక్కిన తర్వాత కొంచెం మెంతి పొడి, పసుపు వేసి బాగా కలపాలి. ఈ మరుగుతున్న నూనెలోకి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకుని కొద్దిగా బాగా వేగనివ్వాలి. వేగుతున్న ఉల్లిపాయల్లోకి కొద్దిగా ఉప్పు వేసుకున్నారనుకోండి తొందరగా మగ్గుతాయి. వేగుతున్న ఉల్లిపాయల్లోకి ముందుగా మిక్సీ పట్టి సిద్ధం చేసుకున్న ముద్ద వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి. మసాలా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేగిన తర్వాత ఉప్పు కారం పట్టించి చేపలు గిన్నెలో వేసి సన్న మంట మీద వేగనివ్వాలి. వేగుతున్న చేపల్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయ పులుసు వేసుకుని ఒక అరగంట సేపు పెద్ద మంట మీద బాగా మరగనివ్వాలి. పులుసు బాగా మరిగి చిక్కబడిన తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని దింపేసుకోవాలి.
అంతేనండి, వేడి వేడి నోరు నుంచే చింతకాయ కిలాల పులుసు రెడీ. ఇంక తినడానికి రెడీ అయిపోదామండి. మా గోదావరిలో ఈ వీడియో బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.